వెంకటరమణ గారు చూడండి. నాలుగు బిల్డింగ్లు కట్టి 4 పార్టీ ఆఫీస్ వైజాగ్ సీట్లు వచ్చి ब्रह्मणो वेद अमृतां विधि अस्मै ब्रह्म च ब्रह्माशतमानं भवति शताय पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. ఈరోజు విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ కార్యాలయం అనేది దేవాలయం లాంటిది. మరి ఏదైతే అభాగ్యులు అనాథులు ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకొని ఈరోజు మరి గత ప్రభుత్వం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని ఇవ్వడానికి ఒక వేదికగా ఈ కార్యాలయం ఉపయోగపడాలి. వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యాలయం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూటమి శ్రేణులందరూ టీడీపీ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, అలాగే నగరానికి సంబంధించినటువంటి రాష్ట్ర, జిల్లా, నగర అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొనడం అనేది చాలా శుభపరిణామం. ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని జనసేన పార్టీ తరఫున విశాఖపట్నంలో మేమందరం కూడా తీర్చే విధంగా పార్టీ కార్యాలయంలో అనుక్షణం అవైలబుల్గా ఉంటూ అందరికీ ఉపయోగపడతామని తెలియజేస్తాం. జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరం. ఎలా అంటే ఇప్పుడు జనాల్లోకి జనసేన ఎలా వెళ్తే ప్రతి ఒక్క విషయాన్ని కూడా విశాఖ వాసులు ఈ పార్టీ ఆఫీస్ని బాగా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే జనసేన దృష్టికి తేవాలంటే అర్జీలు కూడా ఇక్కడ తీసుకొని ప్రతి కార్యక్రమాలు మా వేరే మహిళలు అవనివ్వండి, మా జనసేన నాయకులు అవనివ్వండి, ఎవరైనా సరే ఎప్పుడూ అవైలబుల్గా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా వంశీ శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు విశాఖ జిల్లాలో ఇంత పెద్ద పార్టీ కార్యాలయం పెట్టడం కూడా మేమందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలందరూ ఉపయోగించుకొని మంచి ఏమన్నా మీకు అవకాశాలు ఉంటే అవన్నీ కూడా మాతో పనులు చేయించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇవాళ చాలా ఆనందకరమైన శుభ సందర్భం. ఎందుకంటే విశాఖ నడిబొడ్డులో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ అయింది. సో ఎందుకంటే ప్రజలకి అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశంతో మా వంశీకృష్ణ గారు సిటీ ఇన్ఛార్జ్ అంటే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు నడిబొడ్డులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో నాయకులు అవనివ్వండి, మహిళలు అవనివ్వండి, అందరూ పార్టీ కార్యాలయంలో ఉంటారు. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా దయచేసి చెప్పుకోవాలనుకుంటే డెఫినెట్గా జనసేన పార్టీ ప్రజలకు వచ్చి చెప్పుకోవచ్చు. ఈ దిశగా ఇక్కడ చేరవేసి సాల్వ్ చేయలేని ఏవైనా ఉన్నాయంటే మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా అలాంటి సమస్యలు తీసుకెళ్లే దిశగా పార్టీ యొక్క కార్యాలయం పనిచేస్తుంది. అలాగే జిల్లాలో జనసేన పార్టీ ఇంకా విస్తృతంగా బలంగా తయారయ్యే విధంగా కూడా ఇక్కడి నుంచి కార్యాచరణ అయితే ఉంటుందని చెప్పగలం. మహిళలు ఎలాంటి సమస్యనైనా జనసేన వీర మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ముందుండి ప్రతి ఒక్క మహిళకి అండగా మేము ఉంటామని హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. జై జనసేన. నేను వైజాగ్లో ఉంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే వంశీ యాదవ్ గారి తరఫున పెద్ద జనసేన కార్యాలయం ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా నేను ఏంటి చెప్పదలుచుకున్నానంటే విశాఖపట్నమే కాదు, మొత్తం ఆంధ్ర ఆడపిల్లలందరూ ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఒక నూతనంగా జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. వంశీ యాదవ్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
కనుక ప్రతి ఒక్కరూ మహిళలకైనా చిన్నపిల్లలు పెద్ద పిల్లలకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మా జనసేన తరఫున ఈ పార్టీ కార్యాలయానికి వచ్చి మీ అందరి సమస్యలు ఎవరైనా ఉండి చూసుకుంటూ వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా మేము ఈ సమస్యలు తీర్చుతామని మేము వంశీ యాదవ్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా మేము హామీ ఇస్తున్నాం. మేము స్త్రీలందరం కూడా చాలా కట్టుబడిగా జనసేన వీర మహిళలుగా మేమందరం పవన్ కళ్యాణ్ గారిగా జనసేన పార్టీ దినాభివృద్ధి అవ్వాలని ఈ రోజుతోనే గెలిచినంత మాత్రాన అయిపోలేదు. ఇంకా అభివృద్ధి చేయడం కొరకు ఈ ఆఫీస్కి వచ్చి మేమందరం చాలా సర్వీస్ చేయదలుచుకున్నాం. కనుక మీ విశాఖే కాదు ఎక్కడ ఎవరికి ఏ సమస్యలున్నా ఈ వంశీ యాదవ్ గారు ఆఫీస్కి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వచ్చి మీరు చెప్పుకుంటే మేము ప్రతి సమస్యని తీర్చుతామని మేము హామీ ఇస్తున్నాం. ఇది ఆఫీస్ ఎక్కడో మారుమూలు ఓపెన్ చేయలేదు, సిటీ మధ్యలో మధురానగర్ దగ్గర ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేశారు, కార్యాలయం ఓపెన్ చేశారు. కనుక మీరందరూ జనసేన తరఫున మీరందరూ ఏ సమస్యలు వచ్చినా జనసేన పార్టీకి వచ్చి ఈ సమస్యలు తీర్చుకుంటారని మేమందరం కట్టుగా అందరం కలిసి మేము అభివృద్ధి చేయాలని జనసేన పార్టీని అభివృద్ధి చేయాలని మేమందరం ప్రతిరోజు మేము పని చేయాలని అనుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన, జై హింద్. మరి నా పేరు తెలుగు లక్ష్మి సౌత్. ఈరోజు చాలా పండగ వాతావరణంలాగా ఉంది. మాకు వంశీకృష్ణ యాదవ్ గారు జనసేన పార్టీ ఈరోజు పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగా దక్షిణ నియోజకవర్గానికి అన్ని జిల్లా స్థాయిలోకి ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. కానీ ఈరోజు మాకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా సాధిద్దాం అనుకుని పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా సాధించి ప్రజలందరినీ కూడా ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయినా సరే ఎవరైనా గర్వంగా ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు. కానీ మా సారు అందరూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెట్లు తెలుసుకొని అది అందరికీ కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 2 రోజులు 3 రోజులు ప్రజల సమస్య తెలుసుకోవాలని ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. అలాగే మరి వంశీకృష్ణ యాదవ్ గారు చాలా మంచి వ్యక్తి. గతంలో కూడా చాలా వేరే పార్టీలో ఉన్న ప్రజల కోసం అతను నిరంతరం గుర్తించే వ్యక్తి అండి వంశీకృష్ణ యాదవ్ గారు. నిజంగా ఇష్టం వస్తే ముందుంటారు, ఎవరైనా డబ్బు ధనం కోసం చూసుకుంటారు, కానీ అతను ప్రజల కోసం చూస్తారు. ఈ రోజు జనసేన పార్టీ వచ్చినందుకు ప్రజల సమస్యలందరికీ కూడా చాలా కష్టాలు తీరినట్టుంది. ఎందుకంటే ఏ రోజు కానీ ఇన్ని పార్టీలు వచ్చాయి కానీ ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఇలా చూడలేదు. నిజంగా ఈ రోజు ఇలా చూస్తున్నా అంటే మాకు చాలా పండగలాగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రతిరోజు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలనేది ముందు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆలోచించి విధి విధానాలు ఆలోచించి కష్టాలే కాదు ఏమైనా మన ఒక అమ్మాయి మిస్ అయిపోతే ఆ అమ్మాయి కోసం ఎవరు కూడా స్పందించలేపారు. ఇన్ని రోజులు ఎవరు కూడా పట్టుకోలేపారు. కానీ మా సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆవిడ వచ్చి ఒక కంటిదాడి పెట్టగానే సార్ ఇమీడియట్లుగా అధికారులకి గుర్తించి అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే అమ్మాయిని తీసుకొచ్చి చెప్పడం కూడా జరిగింది. నిజంగా ఈరోజు జనసేన పార్టీ మీద నిజంగా గత 10 సంవత్సరాలు బట్టి 2014 నుంచి మేము పార్టీకి పనిచేస్తున్నాము. కానీ ఇంకా కూడా మా కట్టుకాల వరకు కూడా ఇదే పార్టీకి అంకితం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. మీరు ఆకాశాలని గాజువాక నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. ఈరోజు మన విశాఖ జిల్లాలో మన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీకి ఆయన ఆధ్వర్యంలో మనకి సీతమ్మధార దగ్గర ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్నటువంటి వీధిలో మనకి పార్టీ ఆఫీస్ అనేది జిల్లా పార్టీ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్టీ ఆఫీస్ 24/7 అందరికీ కూడా అవైలబుల్ గా ఉంది. ఎలాగైతే మనకి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో విజయవాడలో పార్టీ ఆఫీస్ ఓపెన్ గా ఉండి అక్కడ ప్రజల సమస్యల్ని తీసుకోవడం జరుగుతుందో అదే విధంగా ఈ జిల్లా పార్టీ ఆఫీస్ కూడా పనిచేయనుంది. ఇక్కడ కూడా ప్రజల యొక్క అర్జీలు, ప్రజల యొక్క సమస్యలు, మహిళలకు ఉన్నటువంటి సమస్యలు, అలాగే బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకుని వాటి మీద తగిన చర్యలు
చర్యలు తీసుకొని వాటిని సాల్వ్ చేసే దిశగా పనిచేయడం కోసం ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వారు మీ సమస్యలను కానీ మీకు ఉన్నటువంటి ఇబ్బందులను కానీ మన జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే సాల్వ్ చేస్తారో ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే ఇంకా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. అలాగే మేము కూడా మహిళా నాయకులను కూడా ఉన్నాం. మేమందరం కూడా సదా మీ సేవలోని 24/7 చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మహిళలకి ఏదైనా సమస్యలు వచ్చినా, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా, ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ముందుగా మేము ఉంటాం, పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై జనసేన. వంశీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంకి అధ్యక్షులుగాను అదేవిధంగా సౌత్ ఎమ్మెల్యేగాను బాధ్యతలు స్వీకరిస్తూ ఈరోజు వంశీ గారు జనసేన పార్టీకి వచ్చిన కానుంచి జనసేన పార్టీ బలోపేతం కానివ్వండి, జనసేన పార్టీ డిసిప్లిన్ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పలువురు పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ కానీ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతకనగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నలుమూలలో ఉన్న వేరే మహిళలు కూడా ఈరోజు పార్టీ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ సందేశాలు కానీ అంతా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం పెట్టి, వంశీకృష్ణ గారు ఒకటే చెప్పారు, జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజలకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నేరుగా మన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో చేసేలాగా మన వంశీ గారు చెప్పారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినట్టు ఇన్ఛార్జీలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పశ్చిమ నియోజకవర్గం గణబాబు గారు కానీ, ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు మహారాజ్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన పార్టీలో జరిగినటువంటి మన క్రియాశీల సభ్యత్వం అయాష్ మధ్యస్థిగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి ఇవ్వడం జరిగింది. ఈ క్రియాశీల సభ్యత్వం చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే చేయించుకున్నారో మినిమం ఒక సభ్యత్వానికి 10 ఓట్లు పడేలాగా జనసేనకి కృషి చేయాలని మీ కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారు మన సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా చేసుకోకపోతే నెక్స్ట్ జనసేన పార్టీ సభ్యత్వంలో పాల్గొని దాన్ని ఒక ఓటు బ్యాంక్ మీరు చేయించుకున్నప్పుడు సభ్యతని 10 ఓట్లుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ఉత్తరాంధ్రకు వచ్చిన వీర మహిళలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. జై జనసేన, జై హింద్. విశాఖ నడిబొడ్డున మన గురుద్వార నుంచి జనసేన పార్టీ విశాఖ జిల్లాకి మొత్తంగా ఈరోజు ఒక ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎవరికైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తారో ఈరోజు సమస్య ఉంటే మొదటగా మా జనసేన పార్టీని గుర్తుంచుకొని, మా జనసేన పార్టీ కార్యాలయాన్ని గుర్తుంచుకొని మీ సమస్యను తీసుకుని వచ్చి మాకు మంచి ఈరోజు కోరుకున్నాం. అతి ముఖ్యంగా ఎందుకు ఈరోజు మేము ఈ మాట్లాడినంటే ఈరోజు కార్యాలయం ప్రారంభించుకొని దేని విధంగా ఎందుకు రాజకీయాలు అంటే ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత జనరల్గా జనాలను ఎవరు పట్టించుకోరు. కానీ ఈరోజు మేము జనాల మీద ఉన్న అంటే జనాలకు ఉన్న ఇబ్బందులు తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు విశాఖపట్నంలో ఓపెన్ చేయడం జరిగింది. అలానే విశాఖ నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేసుకున్నందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు ప్రజాముఖానికి అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. మీ సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే మా ప్రతి ఒక్కరం కూడా మా నాయకులందరం కూడా సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేయడం కోసం అలానే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ విశాఖపట్నం పార్టీ కార్యాలయం ఉందని చెప్పి మీరు చెప్పి ప్రజల దగ్గర కూడా ఇలానే వాళ్ళ సమస్యలు మేము తీరుస్తామనే నమ్మకాన్ని మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటాం. ధన్యవాదాలు. నా పేరు దుర్గా ప్రశాంతి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, పిఎస్సి సెక్రటరీ. ఈరోజు జనసేన ఆఫీస్ ఓపెన్ అయినందుకు మీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడుగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నరేంద్ర మోడీ గారు కానీ ఉమ్మడిగా వెళ్తాం ఎలక్షన్కి అని చెప్పేసి అంటే చాలామంది ఎన్నో అనుకున్నారు. ఉమ్మడిగా వెళ్ళబట్టి ఈరోజు మాకు ఎంత బంపర్ మెజార్టీ వచ్చి మా నాయకులందరూ కూడా అనుకుని సాధించినందుకు మాకు అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు తెలియలేను ఎదవలో ఏవో మాట్లాడుతుంటారు, ఇది కాదు అది అని. కానీ ఆ చేసేటప్పుడు కూడా అదే నాయకత్వం. మరి ఆ రోజు మేము విమర్శించేటప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజు నోరు పడిపోయా మీకు, లేకపోతే చెవులు వినపడలేదా? కాబట్టి ఈ రోజు నాయకత్వం చేస్తున్నారంటే టీడీపీ కానీ, జనసేన కానీ, మరి నరేంద్ర మోడీ కానీ
చేస్తున్నారు అంటే దాన్ని చూసి మీరు వారాలాగా ఎన్నో మాట్లాడుతున్నారు, కానీ మీ మాటలని మేము అసలు పట్టించుకునే స్థాయిలో లేవు. ఎందుకంటే మీరంటే సమాధానం చెప్పే పని కూడా మాకు లేదు. ఈరోజు మరి వంశీకృష్ణ గారు మరి గెలిచి సౌత్ నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో చేసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. అలాంటి నాయకుడిని మేము సౌత్ తీసుకొచ్చినందుకు మా నాయకుడికి, మా ప్రజలకి అందరికి కూడా గెలిపించినందుకు చాలా రుణపడి ఉంటాం. అలాగే ఈరోజు ఏ కార్యక్రమం పట్టుకున్నా వంశీకృష్ణ గారు బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని అతనికి ఎన్నో ఏలబట్టి ఉంది. ఆ పార్టీలో మోసం చేసినా సరే పట్టుకొని వచ్చినందుకు ఈ పార్టీలో గెలిపించుకొని మేము అందరం కూడా ఒక నాయకుడిగా తీర్చిదిద్దుకున్నాం. ఆ నాయకుడు మాకు ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయకుండా ఉంటారని మరి మేము అందరం నమ్ముతున్నాం. అలాగే మరి ఈరోజు ఇంకా బాగా పని చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా గిఫ్ట్ ఇస్తారని, వాళ్ళ ముగ్గురులో అయితే ఏది లేదు, చిన్న స్థాయి మనుషులు ఏమైనా గొడవలు ఆడుతున్నా మేమైతే పట్టించుకోం. ఎందుకంటే ఆ ముగ్గురు మాట మా మాట ఒకటే. కార్యకర్తలుగా మేము సీనియర్గా ఉన్నందుకు మరి ఆయన గెలుపు గురించి మేము ఎంతో కృషించాం. కాబట్టి ఈరోజు ఆయన గురించి చాలా మరి ఎంత మంచి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే సౌత్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, సౌత్ ఎమ్మెల్యేగా మరి అక్కడ ఉన్నారని. కాబట్టి ఈ రోజు వంశీకృష్ణ గారు మా సౌత్కి ఇంకా దగ్గరలో మంచి స్థలం కోరుకొని మంచి మరి మేము కట్టుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను. సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు, భయ హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నారు మీరు అని చెప్పాడు. నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా వంశీభయ్య అనేది వైజాగ్ సౌత్లో హైయెస్ట్ మెజారిటీ అంత బాగా వర్క్ చేస్తుంది. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీ వంశీకృష్ణ గారు. అంటే అలాగే పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పదంలో నడిపించడానికి ఈమె దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు, పోర్ట్ జోన్లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా జనసేన దగ్గర ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజులు వచ్చాయి. 100% నేను చెప్పగలను. అదే విధంగా పార్టీలో ముఖ్యంగా జనంలో బలమన్నటువంటి కొంతమంది నాయకులు కూడా తీసుకోవడానికి సిద్ధమయ్యాం. మొన్న ఒక 5 కార్పొరేట్లు తీసుకున్నాం. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎక్కడ అవసరమైతే అక్కడ కొంతమందిని జాయినింగ్ కూడా తీసుకుంటాం. అది పవన్ కళ్యాణ్ యొక్క పర్మిషన్తో ఆ నాయకుల మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేది చూసుకొని పార్టీని బలోపేతానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు మొన్న ఒకసారి మీరు చాలా మంచి డౌట్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి. మొన్న ఎలక్షన్ ముందే చెప్పాము మేము 10కి 10 మేము కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ గెలుస్తాం, అలాగే ఎమ్మెల్సీ కూడా మేము గెలుస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కొంతమందికి డౌట్ ఉంది, 600, 400 ఉన్నాయి కదా మీరు ఎలా గెలుస్తారని. ఆ డౌట్ ఒకటే మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ పార్టీ మీద కానీ అసలు నమ్మకమే లేదు ప్రజలకి. అసలు ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి మీద నమ్మకం లేదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో అంత అద్భుతమైన మెజార్టీ వచ్చింది. అంత మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నాయకులు కానీ ప్రజలు కానీ ఓటేసే పరిస్థితి, ప్రజలు వ్యతిరేకంగా ఓటేసిన కాబట్టి వాళ్ళు ఎలాగైతే చేసామో అదేవిధంగా మేము నాయకులను కూడా ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఎవరి నిమిషాలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అది ఎంపీటీసీలా, జడ్పీటీసీలా, కార్పొరేటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక ఓటు కూడా మేము ఆ పార్టీకి ఏము ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మాకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పించారు కాబట్టి, ప్రజలు మమ్మల్ని చీకొట్టారు కాబట్టి ఇక ఆ పార్టీ ఓటు వేయడానికి మాకు ఇష్టం లేదు. మేమందరం కూడా ఉమ్మడి అభ్యర్థిని మీరు ఎవరి నిమిషాలు ఓట్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు క్యాండిడేట్ ప్రకటిస్తే ఆ రోజు
మద్దతు ప్రకటించి ఒక అద్భుతమైన మెజార్టీతో ఎమ్మెల్సీని కూడా గెలిపేందుకు సిద్ధంగా నాయకులు ఉన్నారని తెలియజేస్తున్నారు. అదే సార్ చెప్తా ఉన్నాం, వాళ్ళు ప్రజలకు అనుగుణంగా ఓటు వేయాలని చెప్పేసి ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేషన్ అయ్యారు. మొన్న కూడా మీరు చూశారు కదా, వాళ్ళకి మెజార్టీ కూడా 10 గెలిచాము. అలాగే ఇది చాలా భారీ మేరతో గెలుస్తాం. ఎమ్మెల్సీ కూడా డౌటే లేదు, భారీ మేరతో గెలబోతా ఉన్నాం. ఆ నాయకులందరూ కూడా ఆ పార్టీకి ఓటు సిద్ధంగా లేరు. ఎందుకంటే మాకు వ్యతిరేకంగా తీర్పు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఓటు వేసినా కూడా మమ్మల్ని ప్రజలు క్షమించరు కాబట్టి ఖచ్చితంగా ఓట్లని వేస్తాం. సరే, క్యాంపులకు సమాచారం ఉందా సార్ మీకు? క్యాంపులకు సంబంధించిన సమాచారం మేమైతే ప్రస్తుతానికి ఏ క్యాంపులు పెట్టట్లేదు. వాళ్ళు కొంతమంది ఇండోనేషియా క్యాంపు, బంగ్లాదేశ్ క్యాంపు, ఇంకో క్యాంపు, బెంగళూరు క్యాంపు అయితే పెట్టారంట. క్యాంపులు ఎక్కడున్నా ఓట్లు మావే. క్యాంపుల పార్టీ క్యాంపులు పెట్టినా అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు, మేము ఎక్కడున్నా ఓటు మీకేస్తాం అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు, ఖచ్చితంగా ఉంటారు, డౌటే లేదు. 6 దూరాలైనా బరిలో దిగామంటే 100% కొట్టేస్తారు, డౌటే లేదు. ఎంత మెజార్టీ సార్? చెప్పే కదా, మినిమం అంతా మ్యాక్సిమం 150 భారీ మెజార్టీ 90% ఓటింగ్ ఉంటుంది మనట్లాడు. సార్, మీ పాత మిత్రుడికి పక్క జిల్లాలో కొంత ఇబ్బంది ఉంది, దువాడ శ్రీనివాస్ గారు సానుభూతి చెప్తున్నారు ఏంటి సార్? సానుభూతి అంటే పాపం ఆయన ఏదో పర్సనల్ ఇష్యూలు ఎక్కున్నాడు, బయటికి రావాలని నా దేవుని ప్రార్థిస్తాను. ఎందుకు సార్ ఆయన మీరంతా మరి పెళ్ళా ఉండగా ఆ విధంగా ఇబ్బంది పెడితే ప్రజల్ని ప్రజాస్వామ్యంలో కాదు కదా. ఎంత పర్సనల్ ఇష్యూ అయినప్పటికీ ఆ విధంగా రోడ్డు మీద కరెక్ట్ కాదు. పిల్లలకి చేసిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మా మిత్రుడికి మేము చెప్పాం. న్యాయం చేసే దిశగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో అందరూ చూస్తూ ఉన్నాం. డ్రామాల లాగా పాపం వేరుపు వచ్చిన రావడం, నవ్వు వచ్చిన రావడం అసలు అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా మంచిగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాదేం మాట్లాడలేదు. అసెంబ్లీ అయిన ఇష్యూ ఉంది ఆల్రెడీ. పిల్లని బాగా చూసుకొని తర్వాత ఇంకో దాని గురించి ఆలోచించమని నేను సలహా ఇచ్చాను. సార్, ఈ వాణి ఇప్పుడు రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు, మీరు ఏమైనా మద్దతు ఇస్తారు? అది మా స్టేట్ నాయకుల యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మా స్థాయిలో అది కాదు. కష్టంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలన్నది నా ఒపీనియన్. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఒపీనియన్. సార్, పవన్ కళ్యాణ్ విశాఖ ఎప్పుడు వస్తుంది? అది త్వరలో ఉంటుంది. డేట్ ఫిక్స్ అవ్వలేదు, అది త్వరలో ఇంకా ఫిక్స్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. ఒక మంచి ప్లేస్ కావాలి, ఒక వేదిక కావాలని కోరుకున్నాం. ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ విధి విధానాలు కానీ, మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా, ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీనికి అటు మీడియా మిత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన పరిపాలన స్టార్ట్ అయింది. ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీకొట్టారు, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు, ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు, ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు అదే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి కానీ ఇంకా అన్ని పండుగలు కలిపి చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి, ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ, మీకు అందరూ తెలిసిన విషయం, ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో, ఎలాంటి పరిపాలన అందించారు. సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధిలో ఉండాలని ఒక తమతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం, ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పదవులు నడిపించడానికి అటు ఎయిర్పోర్ట్ కానీ,
పోలవరం వాటర్ కానీ, కుజల శ్రావంతి కానీ, అలాగే పిచ్చిరెడ్డి కానీ, ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగిన రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థికంగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం ఈ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది. అటు పరిశ్రమలు కానీ, ఇటు ఐటీ కానీ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అనేది ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. ఈ నగరం అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగినట్టు నేను భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరం అన్ని వసతులు ఉన్నటువంటి ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కరు పాఠశాల కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతోమంది వచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వచ్చి ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్లో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా మెహర్ రమేష్ గారు మాట్లాడుతున్నారు.